తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలను, బొబ్బిలి లంకలో ఏటి గట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అంటున్న మంత్రి అచ్చెన్నాయుడుతో మా కరెస్పాండెంట్ రాజబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి గోదావరి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. వరద నష్టాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ సీతానగరం మండలం ఇక్కడ బొబ్బిలి లంక వద్ద పంటన ఇక్కడ ఏటుగట్టు బలహీనంగా పడిన ప్రాంతాన్ని కూడా మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సీతానగరం మండలానికి సంబంధించి సార్ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. సుమారుగా ఎంత పంట నష్టం వచ్చిందని అంచనా వేశారు? ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 40,000 ఏకర్స్ వచ్చినట్టుగా ఉంది. దీని మీద నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మొత్తం అంతా తిరిగాను, చూస్తే ఎక్కువ కనిపిస్తుంది, రిపోర్ట్ తక్కువగా ఉంది. అందుకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మరొకసారి రెవెన్యూ అండ్ వ్యవసాయ శాఖ అధికారులు మళ్ళీ సర్వే చేసి నష్టపోయిన ప్రతి రైతు పేరు కూడా ఉండాలి, ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా ఇగ్నోర్ కాకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఒక రోజు 2 రోజులు ఆలస్యమైనా సరే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తాం. గత 5 ఏళ్లలో వైసీపీ నిర్లక్ష్యం కారణంగా ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి, లాకులు మరమ్మతులు చేయలేదు, మొత్తం జలవనరుల శాఖ నిర్వీర్యం చేశారన్నారు. ఇప్పుడు మీరు శాశ్వత ప్రాతిపదికన ఏం చెప్పారు? ప్రయత్నం చేస్తాం, శాశ్వత ప్రాతిపదికన ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఇప్పుడు గోదావరికి నీరు వస్తుంది, కానీ ఎవ్రీ ఇయర్ కనీసం మరమ్మతులు, తలుపులకు రిపేర్ కానీ, గ్రీజులు కానీ, లేకపోతే కాలువల్లో ఈ మట్టి తీయడం కానీ చేస్తే కొంతవరకు ఉపయోగపడేది. 5 సంవత్సరాలు ఇవన్నీ మూతపడిపోవడం వల్ల ఒకేసారి ముంపు వచ్చింది. ప్రజలు కోరుతున్నారు, మాకు ఈ పరిహారం వద్దండి, మాకు ఈ విత్తనాలు వద్దండి, మాకు శాశ్వతంగా ఒక పరిష్కారం చూపండి అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది నిపుణులు నియమిస్తాం, మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తాం. ఎంతవరకు చేయాలో శాశ్వత పరిష్కారానికే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తాం. ఇప్పటి వరకు కూడా మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక పంట నష్టాన్ని పరిశీలించాము, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వివరాలు కూడా సేకరించాము. త్వరితగతిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము. ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో కూడా జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్యం అయింది. జలవనరుల శాఖను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు ఏటుగట్లు బలహీనంగా ఉన్న ఏటుగట్లను పరిశీలించారు, పంట నష్టాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుంది, పంట నష్టానికి సంబంధించి ఆర్థిక సాయం కూడా అందజేస్తామని చెప్తున్నారు. ఇది మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటనకు సంబంధించిన